హే హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే తిరుపతి వెళ్ళినాం. అక్కడ సుపథం అనే దగ్గర నుండి మేము 19 మినిట్స్లో మా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. అది ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి ఇవ్వాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ మాకైతే తెలియదు ఇలా 1 year లోపు పిల్లలకి ఫ్రీ దర్శనం అంటే స్పెషల్ దర్శనం ఉంటుంది అనేసి మేము బయటకు వచ్చినాక తెలుసుకొని వెళ్ళినాం. అది ఎక్కడ ఉంటుంది, టెంపుల్కి దగ్గరనా దూరమా, ఏ డైరెక్షన్ కూడా నేను చెప్తాను. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ గుండం ఉంటుంది, టెంపుల్కి రైట్ సైడ్ సుపథం అని ఉంటుంది. సుపథం అని ఉన్న ఒక రూమ్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం మదర్ ఆధార్ కార్డ్, ఫాదర్ ఆధార్ కార్డ్, బేబీ ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ పట్టుకొని వెళ్ళాలి. వెళ్తే వాళ్ళు అక్కడ మనం లగేజ్ ఫోన్స్ ఉన్నా కూడా అక్కడ ఇచ్చేస్తే మనం మళ్ళీ లగేజ్ కౌంటర్ కలెక్ట్ చేసుకునే దగ్గరికి వెళ్తే మొబైల్ ఉన్న లగేజ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇలానే వెళ్ళాలి. డైరెక్షన్ చూడండి, టెంపుల్కి రైట్ సైడ్ వెళ్ళగానే మనకు అక్కడ బోర్డు కనిపిస్తుంది, సుపథం అని అనిపిస్తుంది. ఇక్కడైతే చాలా త్వరగా దర్శనం కంప్లీట్ చేసుకోవచ్చు. కొందరికి 45 minutes, కొందరికి 30, మాకైతే 19 minutesలో అయిపోయింది దర్శనం. మాకు ఈ విషయం తెలియక నార్మల్గా అందరూ వెళ్ళే దర్శనానికి వెళ్ళి 12 hours వేస్ట్ చేసుకున్నాం మేము. అలా ఎవరికి అవ్వకూడదు అనేసి ఈ వీడియో చేస్తున్నా. నేను అనుకుంటున్నా 1 year కంప్లీట్ అయ్యి 3 months 4 months అంటే 15 months 16 months ఉన్న పిల్లలకి కూడా అలౌ చేస్తారేమో. ఎందుకంటే అంతమంది జనాలలో అంత చిన్న పిల్లలకి ప్రాబ్లం అవుతుంది కదా. 15 months 16 months ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళిన పేరెంట్స్ కూడా ఒకసారి వెళ్ళి కనుక్కోండి. మేబీ ఛాన్స్ ఇస్తారేమో, వాళ్ళకి కూడా ప్రాబ్లమే కదా. టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 to evening 6 వరకు ఉంటుంది ఈ దర్శనం. ఆ టైం కంప్లీట్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.